ప్రభాకర్ తో సంపత్ 99 ములుగు జిల్లా. తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు గ్రామంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ హోంమంత్రి తానేటి వనిత, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం మీద మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. తిరుమల, అంతర్వేది పుణ్యక్షేత్రాల విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పారు. తప్పులు కూటమి నేతలు చేస్తూ నిందలు వైసీపీ మీద వేస్తున్నారని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ వ్యవస్థ పరిధిగా తీసుకుంది. గ్రామంలో 4 సచివాలయాలు ఉంటే 4 సచివాలయాలను కూడా పరిగణలో తీసుకుని కమిటీలు నిర్మాణం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇచ్చినటువంటి సూచన తీసుకుని ఫిబ్రవరి 15వ తారీఖు పూర్తిగా కమిటీల నిర్మాణం ముగించాలనే ఉద్దేశంతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాం. దానిలో 7 కోఆర్డినేటర్లు వచ్చారు, పార్లమెంటరీ అబ్జర్వర్లు వచ్చారు, పార్లమెంట్ కి కంటెస్ట్ చేసినటువంటి పార్లమెంటరీ గూడూరు శ్రీనివాస్ గారు వచ్చారు, అలాగే మాజీ డిసిసిబి చైర్మన్ గారు వచ్చారు, అలాగే మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారు వచ్చారు, మాజీ శాసనసభ్యులు వచ్చారు, అందరూ వచ్చారు. అంటే జిల్లా స్థాయిలో ఉన్న కీలకమైన పదవుల్లో ఉన్న అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని వారి యొక్క సలహా సూచనలు, అలాగే వారు ఏదైతే పార్టీ నిర్దేశించిందో దానిని అమలు చేయడానికి సిద్ధంతో చేసినటువంటి ప్రక్రియ ఈరోజు విజయవంతమైంది. తూర్పుగోదావరి జిల్లాలో ధనుర్మాసం విష్ణుమూర్తికి అతి ప్రీతికరమైనటువంటి మాసం. ఇవాళ మా పార్టీ సంక్రాంతికి ముందే సంక్రాంతి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తూర్పుగోదావరి జిల్లా సంక్రాంతికి ముందే సంక్రాంతి జరుపుకుంటున్నాం. అందరం కలిసి సమిష్టి నాయకత్వంలో సమిష్టిగా ప్రతి అంశం మీద ఎక్కడైనా చిన్న ఆపద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు వచ్చినా కూడా, చిన్న ఆపద లేదా చిన్న అపకారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కార్యకర్తపై తలపెట్టినా కూడా తెలుగుదేశం గాని కూటమి నాయకులను గాని ఎదిరించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వం అంతా సిద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా సందర్భంగా మనవి చేస్తుంది.